హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ ఒక అప్లికేషన్ సంబంధించింది, అది అప్డేట్కి సంబంధించింది. కోర్స్ ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటాను. అప్లికేషన్ టెక్ ఫ్రీడమ్ వర్షన్ 5.2.1 5.2.0 జస్ట్ ఈ నెలలోనే వచ్చింది. అది బగ్స్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో 5.2.1ని కూడా విఏ డెవలపర్స్ తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, విఏ డెవలపర్స్ తెలుగు విజన్తో కొలాబరేట్ అవుతున్న సంగతి. అందుకే విఏ డెవలపర్స్ అప్లికేషన్ టెక్ ఫ్రీడమ్లో ఏదైతే అప్డేట్ వస్తుందో వాటిని మీకు ఇవ్వడానికి, మీ దగ్గర ఉన్న బగ్స్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి మధ్య సంధానకర్తగా పనిచేస్తుందనే విషయం మీరు మరోసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీకు ఏదైనా టెక్ ఫ్రీడమ్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా తెలుగు విజన్ దృష్టికి తీసుకురండి. తెలుగు విజన్ డెవలపర్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేస్తాం. 5.2.1లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి, ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగింది? నంబర్ 1, మొదటగా మాట్లాడుకుంటే టెక్ ఫ్రీడమ్ 5.2.1లో మనకు ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 14 days ఫ్రీ ట్రయల్ యాక్టివేట్ అయింది. మీరు అప్లికేషన్ కొంటే 14 days మీకు ఫ్రీ ట్రయల్ వస్తుంది. 14 days తర్వాత మాత్రమే మీకు ఛార్జ్ అవుతుంది. 1 month కొంటే 1 month ప్లస్ 14 days, 1 year కొంటే 14 days ప్లస్ 1 year యాక్టివేట్ అవుతుంది. ఇది ఎవరికి? అందరికీ కాదు. ఎవరైతే ఇప్పటిదాకా టెక్ ఫ్రీడమ్ని అఫీషియల్గా అంటే పర్చేజ్ చేయలేదో, 1 month కానీ 10 days కానీ ఏదైనా ఇంతవరకు కొనకుండా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ మీరు ఒకసారి పర్చేజ్, లాస్ట్ ఇయర్ నేను పర్చేజ్ చేశాను, ఈ ఇయర్ నేను నాకు వస్తుందా? నో. న్యూ యూజర్, మీరు ఇప్పటిదాకా టెక్ ఫ్రీడమ్ని పర్చేజ్ చేసి ఉండకూడదు ఈమెయిల్ ద్వారా, ఆ ఈమెయిల్ మాత్రమే వస్తుంది. అలాగే వాయిస్ పై టీటీఎస్తో బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ క్లియర్ చేశారు. అలాగే వాయిస్ పై టీటీఎస్ ఫ్రీ యూజర్స్ వాడుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. అలాగే వాయిస్ పై టీటీఎస్ ఎందుకు డేజీ రీడర్లో, డాల్ఫిన్ డేజీ రీడర్ చదవడానికి కొంచెం ప్రాబ్లంగా ఉందని యూజర్స్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం డాల్ఫిన్ డేజీ రీడర్ అప్లికేషన్లో ఈజీగా చదువుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి, ఏదైతే డౌన్లోడెడ్ బుక్స్, ఈపబ్, పీడిఎఫ్ ఇవన్నీ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ చదువుకోవడానికి వాయిస్ పై టీటీఎస్ పర్ఫెక్ట్ వర్క్ చేయడానికి ఉన్న బగ్స్ని క్లియర్ చేయడం జరిగింది. ఇది వాయిస్ పై టీటీఎస్. ఇక మేజర్ అప్డేట్స్ ఏంటి అంటే టెక్ ఫ్రీడమ్లో డాక్యుమెంట్ రీడర్లో చాలా బగ్స్ ఉండేవి. ఆల్మోస్ట్ 45 బగ్స్ని క్లియర్ చేయడం జరిగింది. వాటితో పాటు 17 AI టూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 17 AI టూల్స్, డాక్యుమెంట్ రీడర్లో 17 AI టూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ 17 AI టూల్స్ ఏవి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటు మీకున్న బగ్స్ని మా దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, టెక్ ఫ్రీడమ్లో మనం డాక్యుమెంట్ రీడర్ తీసుకున్నాము. డాక్యుమెంట్ రీడర్లో మనకు ఏమేమి యాడ్ చేశాము చూస్తే, మనం ఒక డాక్యుమెంట్ తీసుకుని వెంటనే మనకు డాక్యుమెంట్ ఓపెన్ అయితే మనం చదవడానికి వస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్ మనం చదివిన తర్వాత, పేజ్ బై పేజ్ చదివిన తర్వాత చివరిలో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏం తెచ్చుకున్నాము? ఎక్స్పోర్ట్ యాజ్ అ టీఎస్టీ, ఇది ముందే ఉంది. ఆస్క్ టిఎఫ్ఏఐ, ఏఐ టూల్స్ ఇవన్నీ ముందే ఉన్నాయి. ఓసిఆర్, లిజన్, ఇక్కడ ఏఐ టూల్స్ అనేది ఒక ఆప్షన్. ఈ ఏఐ టూల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఓకే, ఏఐ టూల్స్ మనకు ఎందుకు ఉపయోగపడతాయి? ఏఐ టూల్స్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఏమేమి ఏఐ టూల్స్ మనము విఏ డెవలపర్స్ యాడ్ చేయడం జరిగింది.
సమ్మరీ, ఏఐ సమ్మరీ. ఒక డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేస్తే అది ఎన్ని పేజీలు ఉన్నప్పటికీ సమ్మరీ అంటే ఏం చేస్తుంది? సమ్మరైజ్ కరెంట్ పేజ్. ఆ పేజ్ని సమ్మరైజ్ చేసి ఇస్తుంది. అంటే మీకు దాంట్లో ఏముంది బ్రీఫ్గా మీకు వివరిస్తుంది, క్లుప్తంగా ఉంటుంది, అలాగే సవివరంగా వివరిస్తుంది, మనకు అర్థం కాని విషయాల్ని వివరిస్తుంది. సమ్మరైజ్ పేజ్ చేయొచ్చు, సమ్మరైజ్ ఫుల్ డాక్యుమెంట్, మీ ఓపికను బట్టి, మీ అవసరాన్ని బట్టి ఒక పేజ్ని చేసుకోవచ్చు, ఒక మొత్తం డాక్యుమెంట్ని చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్, సమ్మరీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కింద ఏమేమి ఉన్నాయి? ఎక్స్ప్లెయిన్ కరెంట్ పేజ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకోసారి సింప్లిఫై కరెంట్ పేజ్, అక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాలేదు అంటే కొన్ని వర్డ్స్ టఫ్ వర్డ్స్ ఉంటాయి, హార్డ్ వర్డ్స్ ఉంటాయి, అవి మనకు అర్థం, గ్రామటికల్ వర్డ్స్ ఉంటాయి, అవి అర్థం కాలేదు, వాటిని ఇంకొంచెం ఈజీ వర్డ్స్ని యాడ్ చేసి మనకు సమరైజ్ చేస్తుంది, సింప్లిఫై చేస్తుంది. ఒక పేజ్ని సింప్లిఫై చేసి మనం వినొచ్చు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక టూల్. దీంట్లో ఫైండ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ డాక్యుమెంట్లో లేదా పేజీలో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా తీసుకోమంటే అవి మాత్రమే వేస్తుంది, పేజ్ అంతా చదవట్లేదు. ఎక్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఏవైతే ఇంపార్టెంట్ వాటిని మనకు ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ టూల్ స్టడీ టూల్స్లో ఏమున్నాయి? మేక్ స్టడీ నోట్స్, డాక్యుమెంట్ అంతా తీసి ఒక నోట్గా తయారు చేసి వస్తుంది, సింప్లిఫై చేసి. మేక్ ఎగ్జామ్ నోట్, ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎగ్జామ్కి మనకి ఏ ఎగ్జామ్కైనా వెళ్ళవచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్ళవచ్చు, ఇంటర్వ్యూకైనా ఎగ్జామ్ అయినా ఒక నోట్ తయారు చేస్తుంది. రివిజన్ పాయింట్స్, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వీటిని మనం చదువుకోవాలన్నప్పుడు ఆ రివిజన్ పాయింట్స్ కింద కొన్ని పాయింట్స్ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ జనరేటెడ్ నోట్, క్వశ్చన్ ఆన్సర్ నోట్లో జనరేట్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి తయారు చేసి ఇస్తుంది. జనరేట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని తయారు చేసి ఇస్తుంది. అంటే దీంట్లో మల్టిపుల్ చాయిస్, షార్ట్ ఆన్సర్స్, తర్వాత లాంగ్ ఆన్సర్స్, ఇవి ఏ కావాలంటే మనకు అవి తయారు చేసి వస్తుంది. నెక్స్ట్ టేబుల్ అసిస్టెంట్ కూడా ఉంది మనకి ఇక్కడ. టేబుల్లో మనము చాలా ఇబ్బంది పడుతున్నాం, విజువల్ ఇంపైర్డ్ టేబుల్ చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఏ అప్లికేషన్ వచ్చినా, కానీ విఏ డెవలపర్స్ వాటికి మంచి సొల్యూషన్స్ని ఇస్తున్నారు. టేబుల్లో ఏమి వస్తుంది? తర్వాత టేబుల్ అసిస్టెంట్లో ఎక్స్ప్లెయిన్ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మనకి ఎక్కడ ఉంది ఏది ఉంది తెలుస్తుంది, ఎక్కడ ఏ కాలంలో ఏది ఉంది, ఏ రోలో ఏది ఉంది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సమ్మరైజ్ టేబుల్ని కూడా సమ్మరైజ్ చేసి వినిపిస్తుంది. ఈ విధంగా మనకు ఇన్ని టూల్స్ని ఇన్ని టూల్స్ని మనం విఏ డెవలపర్ అప్లికేషన్ అటువంటి టెక్ ఫ్రీడమ్లో మనం చూడొచ్చు. ఇవి స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, టీచర్స్కి, ఏదైతే నోట్స్ తయారు చేయడం కష్టం అనుకున్న టీచర్స్ నోట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్ని ఇందులో వేసి నోట్స్ తయారు చేసుకొని పిల్లలకి హ్యాపీగా ఆ పీడిఎఫ్లో ఇచ్చేయచ్చు. అలాగే రిమార్క్స్ అనేది ఉంది మనకు. రిమార్క్స్లో మనకి ఏం చేయొచ్చు? రిమార్క్స్ కింద మనం ఏదైనా చదువుతూ ఉంటాం, ఇప్పుడు ఒక టెస్ట్ చదువుతూ ఉంటాం, పీడిఎఫ్ చదువుతూ ఉంటాం, దాన్ని రిమార్క్స్గా యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఆ చదువుతున్న పాయింట్ దగ్గర మనము ఫోకస్ చేసి మోర్ ఆప్షన్ తీసుకొని అక్కడ యాడ్ రిమార్క్స్ మీద ట్యాప్ చేస్తే అది రిమార్క్గా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం కావాలంటే మనం రిమార్క్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేయడం ఏమొస్తుంది? రిమార్క్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఈ అప్లికేషన్లో ఉంటుంది, అప్లికేషన్ డిలీట్ కానంత వరకు లేదా క్లియర్ డేటా చేయనంత వరకు మనకు రిమార్క్స్ రూపంలో మన దగ్గర ఉండిపోతుంది. కాబట్టి ఈ టెక్ ఫ్రీడమ్, విఏ డెవలపర్స్ నుంచి వచ్చిన టెక్ ఫ్రీడమ్ 5.2.1 అనేది చాలా అద్భుతంగా ఉంది. కోర్స్ మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పటికే మీరు అప్డేట్ చేసి వాడుతున్నారు కదా, ఎక్స్ప్లోర్ చేసి బగ్స్ ఉంటే తీసుకురండి.
ఆ బగ్స్ని మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి డెవలపర్తో మాట్లాడి వాటిని క్లియర్ చేసి ఇంకొంచెం ఫ్రెండ్లీ అప్లికేషన్గా దీన్ని తయారు చేసుకుందాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందా? ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.